సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సతీష్ ను వారం పాటు కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ పై దాడి కేసులో A1 గా సతీష్ ఉన్న విషయం అయితే తెలిసిందే. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా సతీష్ ఉన్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సతీష్ ను వారం పాటు కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రసన్న? మాధురి, జగన్ పై దాడికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా, మరి దీనికి సంబంధించి ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనే చూడాలంటే, కస్టడీకి ఇస్తే కనుక కొన్ని కీలక విషయాలు సతీష్ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, కేసు వెనుక ఉన్న వివరాలు ఏంటి, రాయదాడికి సంబంధించి ఎలాంటి ప్రభావం వీళ్ళ మీద ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టడీ కోరుతున్నారు. ఆల్రెడీ కోర్టు 2 వారాలు రిమాండ్ విధించింది. 2 వారాలు రిమాండ్ విధించిన తర్వాత కోర్టులో ప్రస్తుతం పోలీస్ కస్టడీ అడుగుతున్నారు. కనీసం వారం రోజులైనా ఇస్తే కొన్ని విషయాలు బయటపడతాయనే ఉద్దేశంతో పోలీసులు అడుగుతున్నారు. మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. అంటే హత్యాయత్నం అని మొదట డిసైడ్ చేశారు కాబట్టి పోలీసులు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటనే యాంగిల్లో కూడా కొంచెం దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఎన్నికల ప్రచారంలో దాడి జరగడానికి కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది బయటపెట్టడం కోసం ప్రధానంగా ప్రస్తుతం ఈ చర్చ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.